అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ప్రాపర్టీ నెంబర్ 2. ప్రాపర్టీ నెంబర్ 2 వచ్చేసి ఇంటిగ్రల్ a to b fx dx is equal to ఇంటిగ్రల్ b to a fx dx. ఈ ఇంటర్చేంజ్ చేయడం వల్ల, ఈ లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల, a to b ఉన్న లిమిట్స్ని b to a లిమిట్స్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల అవుతుంది ఒక మైనస్ బయటకు వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో an important property, సెకండ్ ప్రాపర్టీ. ఓకేనా, ఒక మైనస్ బయటకు వస్తుంది. ప్రూఫ్ కూడా చాలా సింపుల్. ప్రూఫ్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ, బట్ ఇఫ్ యూ వాంట్ ప్రూఫ్, ఇప్పుడు a to b fx dx ఉందనుకుందాం. fx dx ఉంది. fx dxకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ gx ప్లస్ c అనుకున్నాం కదా, gx అనుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని gx b to a ఇంటిగ్రేట్ చేస్తే ఇది మనకేమొస్తుంది? g b to కదా, a to b. a to bని ఇంటిగ్రేట్ చేస్తే gb మైనస్ ga అవుతుంది. అంతేనా? దీని ఒక మైనస్ కామన్ తీసామనుకోండి, అది ఏమవుతుంది? మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? gb ముందుకు వస్తుంది, ఇది పాజిటివ్ అవుతుంది కదా, ga మైనస్ gb అవుతుంది. బై దిస్ a to bని ఇంటిగ్రేట్ చేస్తే gb మైనస్ ga, gb మైనస్ g వచ్చింది. ga మైనస్ g వచ్చింది అనుకోండి, దీని ఇంటిగ్రల్ ఏం రాయొచ్చు? b to a అని రాయొచ్చు కదా, b to a fx dx అని రాయొచ్చు కదా. ఇదంటే ఇది నథింగ్ బట్ a to b fx dx నథింగ్ బట్ ఇన్ మైనస్ ఆఫ్ b to a, హెన్స్ ప్రూవ్డ్. a to b fx dx చేస్తే మనకు gb మైనస్ ga వచ్చింది. మరి ga మైనస్ gbని మనం ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ b to a fx dx కింద రాయొచ్చు కదా, డిఫరెంట్ ఇంటిగ్రల్. సో ఇక్కడ మైనస్ ఒకటి ఉంది కాబట్టి ఈ రెండు సేమ్. అర్థమవుతుందా? ఇట్స్ ఎ సింపుల్ ప్రూఫ్. ఇది కూడా మనకి మ్యానిపులేషన్స్కి ఉపయోగపడుతుంది, ఈ ప్రాపర్టీ కూడా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాపర్టీ. అండ్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ప్రాపర్టీ నెంబర్ 3. ప్రాపర్టీ నెంబర్ 3 వచ్చేసి ఇంటిగ్రల్ a to b fx dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to c fx dx ప్లస్ c to b fx dx. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీ బేసిక్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే, దిస్ ప్రాపర్టీ కెన్ బి యూజ్డ్ దిస్ ప్రాపర్టీ కెన్ బి యూజ్డ్ where the f of x అంటే ఫంక్షన్ f of x is discontinuous, continuous or undefined or discontinuous, undefined or changes its definition. దీన్ని కూడా నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాపర్టీ ఏంటి, అసలు ఈ ప్రాపర్టీ ఏంటి? ఈ ప్రాపర్టీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ a to bని మనం ఇంటిగ్రేట్ చేయాలనుకోండి, దీనికి పెద్ద ప్రూఫ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు a to b ఉంది, దీన్ని ఇక్కడ నుంచి ఇంటిగ్రేట్ చేయే బదులు మనకి c అనే పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటిగ్రేట్ చేసి, ఇక్కడ నుంచి ఇంటిగ్రేట్ చేసిన వాల్యూ విల్ బి ద సేమ్. అది మీనింగ్. a to bని మొత్తాన్ని టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఇంటిగ్రేట్ చేసే బదులు చేయడానికి మనం a నుంచి c వరకు ఇంటిగ్రేట్ చేసి c నుంచి b వరకు ఇంటిగ్రేట్ చేసిన వాల్యూ ఒకటో వస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ a2 నుంచి b వరకు మనం ఇంటిగ్రేట్ చేసే బదులు మధ్యలో ఇంకోటి, ఈ ప్రాపర్టీ మనం ఎక్కడ యూజ్ చేద్దామని చెప్పాం?
డిస్కంటిన్యూస్ అయినా ఏదైనా ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అయినా అన్డిఫైన్డ్ అయినా ఏదైనా పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ సి ఉంది కదా, ఈ సి దగ్గర మనకి పాయింట్ సి దగ్గర ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయినా లేదంటే డిస్కంటిన్యూస్ అనేది బ్రేక్ వచ్చిన, అంటే ఫంక్షన్ ఇలా ఉంది, ఇక్కడ ఇలా బ్రేక్ వచ్చింది, ఇక్కడ బ్రేక్ వచ్చింది అనుకుందాం, అలా బ్రేక్ వచ్చింది అనుకుందాం, బ్రేక్ వచ్చింది అక్కడ సి దగ్గర, అప్పుడు డి నుంచి ఏ నుంచి సి వరకు ఇంటిగ్రేట్ చేసి సి నుంచి బి వరకు ఇంటిగ్రేట్ చేయొచ్చు. లేదంటే అన్డిఫైన్డ్ అయినా ఏదైనా ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ tan x గ్రాఫ్ చూడండి, tan x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ π/2 దగ్గర tan అన్డిఫైన్డ్ మనం పై వరకు ఇంటిగ్రేట్ చేయాలి, 0 to π వరకు మనం tan xని ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఏం చేయాలి, 0 to π వరకు చేయాలనుకో, ఇది π, 0 to π వరకు మనం ఇంటిగ్రేట్ చేయాలనుకోండి, ఈ 0 నుంచి π/2 వరకు ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ π/2 నుంచి π వరకు ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమవుతుందా? అటువంటి ఏదైనా పాయింట్ దగ్గర ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయినా లేదంటే డిస్కంటిన్యూస్ అయినా లేదంటే చేంజెస్ ఇట్స్ డెఫినేషన్. డెఫినేషన్ చేంజ్ అవ్వడం ఏంటి, డెఫినేషన్ చేంజ్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, 0 దగ్గర చూడండి, ఇది డెఫినేషన్ చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఇది -x అవుతుంది, ఇది +x అవుతుంది. 0 నుంచి -1, -1 నుంచి 0 వరకు -x అవుతుంది, 0 నుంచి 1 వరకు దాని డెఫినేషన్ x అవుతుంది. ఇది -x, ఇది x, డెఫినేషన్ చేంజ్ అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసి ఇంటిగ్రల్స్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ పాయింట్ సి ఎక్కడైతే బ్రేక్ వస్తుందో అది ఏకి బికి మధ్యలోనే ఉండాల్సిన అవసరం లేదు, బయట ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఏ టు బి, ఇది సి. దీన్ని ఏ టు బి మనం ఇంటిగ్రేట్ చేయాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఏ టు సి ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ సి టు బి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఏ టు బి మనం ఇంటిగ్రేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3 వచ్చింది అనుకుందాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే 5 వచ్చింది అనుకుందాం, ఇది 2 వచ్చింది అనుకో, సి టు బి. ఇక్కడ సి టు బి రివర్స్ ఇంటిగ్రేషన్ త్రూవర్డ్స్ మనం రైట్ సైడ్ అయితే పాజిటివ్ అవుతుంది, అబవ్ x అని చెప్పుకుని అందాక. రివర్స్లో వచ్చింది అనుకోండి, ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది, కాబట్టి ఇది -2 అవుతుంది. ఇప్పుడు 5 - 2 = 3, అంటే ఏ టు బి ఇంటిగ్రేషన్ అంతా 3 వచ్చింది, రెండు ఈక్వలే కదా. అంటే ఏ టు బి ఇంటిగ్రేషన్ చేయడానికి మనం పాయింట్ సి అనేది ఈ రెండింటి మధ్య ఉన్న ప్రాబ్లం లేదు, దీని అవుట్ సైడ్ది బిట్వీన్ ఏ టు బి ఉన్నా పర్వాలేదు, లేదంటే అవుట్ సైడ్ది ఏ టు బి ఉన్నా పర్వాలేదు, దిస్ విల్ బి వ్యాలిడ్. అర్థమైందా? దిస్ ప్రాపర్టీ విల్ బి వ్యాలిడ్. ఇట్ కెన్ బి వ్యాలిడ్ ఆల్వేస్ ఇఫ్ ద పాయింట్ సి లైస్ బిట్వీన్ ఏబి ఆర్ అవుట్ సైడ్ ది ఏబి, నో ప్రాబ్లం. దిస్ ప్రాపర్టీ కెన్ బి యూజ్డ్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ మీనింగ్. అర్థమైందా? దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చేసి చూపించవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎగ్జాంపుల్ 1, ఇంటిగ్రల్ 1 to 2 mod x లేదనుకోండి, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ 0 to 4 x - 2 dx అనుకో. క్రిటికల్ పాయింట్ మనకి ఇక్కడ మనకి x - 2 = 0 ఎప్పుడు అవుతుంది, 0 ఏమవుతుంది, x - 2 = 0 అయితే x = 2 అంటేనా. మోడ్ వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది, 2 దగ్గర 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ x గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, మోడ్ x గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. మోడ్ x గ్రాఫ్ ఇది x = 0, ఈ వర్టెక్స్ ఏదైతే ఉందో ఇది x = 0 దగ్గర వస్తుంది. మరి x - 2కి x - 2ని మనం =0 చేసాం అనుకోండి, x = 2, అంటే ఈ వర్టెక్స్ ఎక్కడ రావాలి, 2 దగ్గర రావాలి, 2 దగ్గర రావాలి. ఇది 0, ఇది 1, ఇది 2 అయితే ఇప్పుడు దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది, వర్టెక్స్ 0 దగ్గర 2 దగ్గర వస్తుంది. ఈ పర్టికులర్ దీనికి మనకి ఏం చేయమన్నాడు, 1 నుంచి 2 వరకు ఇంటిగ్రేట్ చేయాలి, 1 నుంచి 4 వరకు ఇంటిగ్రేట్ చేయమన్నాడు. ఇది ఇంకా ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఏం చేద్దామంటే -1 నుంచి తీసుకుందాం, -1 to 4, -1 నుంచి -1, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4, ఇది 3 అనుకుందాం, 4 వరకు, -1 నుంచి 4 వరకు ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనిస్తే -1 నుంచి
2 వరకు మనకి డెఫినేషన్ చేంజ్ అయిపోతుంది. 2 నుంచి 4 వరకు ఒక డెఫినేషన్, అర్థమవుతుందా? -1 నుంచి 2 వరకు ఒక డెఫినేషను, 2 దగ్గర బ్రేక్ అయిపోతుంది. 2 దగ్గర బ్రేక్ మీన్స్ ఏంటంటే దీని డెఫినేషన్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, 2 దగ్గర ఇంటిగ్రల్ని బ్రేక్ చేయాలి. అంటే -1 to ఇంటిగ్రల్ 2 to -1 to 2 ఇంటిగ్రల్. ఇక్కడ దీని నుంచి 2 నుంచి -1 నుంచి 2 వరకు కూడా దీని యొక్క వాల్యూ నెగిటివ్. అంటే ఈ మోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఒకసారి రాసుకోండి, dx 2 దగ్గర బ్రేక్ చేసాం, మళ్ళీ 2 to 4 వరకు బ్రేక్ చేయండి. 2 to 4 వరకు mod x - 2 dx ఇలా రాయండి. దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది, ఇది mod x - 2 ఏ విధంగా ఓపెన్ అవుతుంది, -1 నుంచి 2 వరకు మైనస్తో ఓపెన్ అవుతుంది. mod x అంటే ప్లస్ మైనస్ వాల్యూస్ రెండు ఉంటాయి కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ అంటే -1 నుంచి 2 వరకు కూడా ఈ ఇంటిగ్రేషన్ -1 to 2 x - 2 కింద ఓపెన్ అవుతుంది. ప్లస్ 2 to 4 నుంచి ఇది మొత్తం పాజిటివ్ అంటే x - 2 కింద ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా మనం బ్రేక్ చేయడానికి ఈ ప్రాపర్టీ చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటిగ్రేట్ చేసేయండి. -x + 2 ఇంటిగ్రల్ ఒకసారి రాసుకోండి, లేదంటే -dx, ఇది 2 to 4 x - 2 to 4 x - 2 dx. ఇదేమవుతుంది, -x² + 2x -1 to 2 ప్లస్ x² - 2x, ఇది 2 to 4 ఇంటిగ్రేషన్. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేయండి. అప్పర్ లిమిట్ పెడితే ఏమవుతుంది, -4/2 + 2 × 2 మైనస్ ఆఫ్ -x² అంటే -1² ప్లస్ 2 × -1, దీని ఇంటిగ్రేషన్ ఇది. ప్లస్ ఇదేమవుతుంది, అప్పర్ లిమిట్ పెడితే 4² -2 × 4 -2² -2 × 2, ఇదేమవుతుంది, -2 టైమ్స్ 4 -2 ఎంత అవుతుంది, 2 1 -1/2 -1/2 -1 -1/2 -2 ప్లస్ ఇదేమవుతుంది, 4² అంటే 16 16/2 ఎంత అవుతుంది, 8 -2 4 8, ఇది 0 మైనస్ ఇదేమవుతుంది, 2 -4 -2. ఓకే, ఇదేమవుతుంది, ఇది 2 -5/2 + 5/2 + 5/2 + 2 మైనస్ ఇంటూ మన ఇది 0 అయిపోయిందిగా, మైనస్ ఇంటూ మైనస్ +2 అంటే 4 + 5/2 2 ఎల్సిఎం అయితే 2 4 8 + 3 13/2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధమైన ఇంటిగ్రల్ని మనం ఇంటిగ్రేట్ చేయడానికి ఈ ప్రాపర్టీని మనం థర్డ్ ప్రాపర్టీని మనం యూజ్ చేయొచ్చు. ఎక్కడైనా ఇంటిగ్రల్ మనం బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా బ్రేక్ చేసి ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాపర్టీ యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాపర్టీ.